తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగాన్ని మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ 15 రోజుల పాటు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. వృషభ రాశి వారికి మనకి లాభంలో శని ఉన్నాడు. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి బాగుంటుంది, తిరిగే వాళ్ళకి. శనికి అంటే ఎంతసేపు తిరుగుతూ ఉండాలి, ఒక చోట కాన్స్టెంట్గా చేసి ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుండదు అనమాట. అండ్ వీళ్ళకి ఐరన్ ఇండస్ట్రీస్లో బిజినెస్ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. ఐరన్ సంబంధించిన ఫ్యాక్టరీస్లో వేరెవర్ ఐరన్ ఇస్ ఇన్వాల్వ్డ్ అక్కడ జాబ్ అప్లై చేస్తే ఇమీడియట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్క్రాప్ ఐరన్, ఆ బిజినెస్ చేసిన వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా తీసుకెళ్ళిపోతుంది పైకి మనిషిని. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ఆదాయాల్లో సూపర్గా ఉందన్నమాట. అందువల్ల ధనస్థానంలో గురుడు వచ్చాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి ఈ గురుడు ఆదాయాల్ని బాగా పెంచుతాడు. సో ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే వ్యయస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు మనకి చక్కగా జన్మస్థానంలోకి రాబోతున్నాడు, జన్మరాశిలోకి. మామూలు దీంట్లో చాలా లెక్కలు ఉంటాయి అన్నమాట, దృక్పంచాంగం అని ఇట్లా సూర్య సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. వీటి రీత్యా మనము శుక్రుడు ఏమిటంటే ఎన్నో రోజుల నుంచి కలలుగంటున్న వీళ్ళు ఇల్లులు కట్టాలి, స్థలాలు కొనాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు పూర్తవుతాయి. అండ్ ఆదాయాలు ఎప్పుడైతే బాగా పెరుగుతాయో ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటారు. అండ్ వీళ్ళకి స్త్రీలతో సమస్యలు అంటే భార్యతోనే సమస్యలు అనేటటువంటి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు భార్య చెప్పిన మాట వినడం మంచిది, అలాగే అత్తగారు చెప్పిన మాట వినడం మంచిది. అప్పుడు ఏ విధమైన ప్రాబ్లము రాదనమాట. నెక్స్ట్ ఈ యొక్క వృషభ రాశి వారు మనకి అర్ధాష్టమ కేతు ఉన్నాడు. అర్ధాష్టమ కేతు ఉన్నప్పుడు డిప్రెషన్. వీళ్ళు ఫ్రెండ్స్ సెలెక్టివ్గా చేసుకోవాలి. వీళ్ళు సెలెక్టివ్గా చేసుకోకపోతే అవతల వాళ్ళ డిప్రెషన్, వాళ్ళు వాళ్ళు మాట్లాడకపోతే వీళ్ళకి డిప్రెషన్, వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ డిప్రెషన్ వీళ్ళకి అంటించేస్తారు. కాబట్టి
మనం సెలెక్టివ్గా ఉంటే కనుక, సెలెక్టివ్ ఫ్రెండ్స్తో కనుక ఉన్నట్లయితే వృషభ రాశి వారికి ఏ విధమైన ఈ కేతు అర్ధాష్టమ కేతువు నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, లేకపోతే డిప్రెషన్ పాలవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా మనసు నీరసంగా ఉండడము, ఆలోచనలు ఇదిగా ఉండడము జరుగుతుంది. అండ్ ఫారిన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి అవకాశాలు మంచిగా ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ కేతు. సో అనుకోకుండా వీళ్ళు ఏరోప్లేన్ ఎక్కుతారు, అనుకోకుండా. అదనమాట అక్కడ ఎలా ఉంటుందంటే ఈ గ్రహాలు మామూలుగా పరిస్థితుల్లో వెళ్ళాలి అని అనుకోరు, దూర ప్రయాణాలు సడన్గా వస్తాయి. సో ఇదంతా కూడా రాహుకేతువుల మధ్య జరుగుతూ ఉంటుంది. సో ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి రాహుకేతువులు. రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు ఈయన ఏం చేస్తాడంటే వృత్తిలో ఛాలెంజ్ని ఇస్తాడు. అంటే రిస్క్తో వీళ్ళు పనులు చేస్తారు. సో ఉద్యోగిని ఎంజాయ్ చేస్తారు. వర్క్ లోడ్ని ఎక్కువ ఇస్తే దాన్ని సఫిషియెంట్గా వాళ్ళ ఎనర్జీస్తో దాన్ని చక్కగా బాగా చేసి ప్రశంసలు పొందుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ వీళ్ళకి వస్తుంది. సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ సో వృషభ రాశి వారికి అందరికీ కూడా బంధుమిత్రుల అందరితో కూడా వీళ్ళు హ్యాపీగా విందు వినోద కార్యక్రమాల్లో ఉంటారు. ముఖ్యంగా ధార్మిక పరమైనటువంటి అంశాల్లో అంటే టెంపుల్స్ వీటికి తెగ తిరుగుతారనమాట. సో ఈ విధంగా మొత్తం ఈ పక్షం రోజులు కూడా చాలా ఎంజాయ్మెంట్ పక్షం కింద మనం ఈ 15 రోజులని వృషభ రాశి వారి జీవితంలో చెప్పుకోవచ్చు. అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత స్త్రీలకు ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే స్త్రీలకు పాపం ఉద్యోగం ఒక చోట, ఉండేది ఒక చోట, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ దొరుకుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళంతా కూడా ఫ్యామిలీకి మేము ఎంత కష్టపడుతున్నాము, అయితే అత్తగారు కానీ మామగారు కానీ ఆడబడుచులు, ముఖ్యంగా అత్తగారు ఆడబడుచులు మమ్మల్ని రికగ్నైజ్ చేయడం లేదు అనేటటువంటి బాధ నుంచి వెళ్ళిపోతారు. ప్రతి చిన్న విషయంలో కూడా వీళ్ళని అడగడము, అత్తగారు మా ఆడబడుచులు, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళని అడిగి పనిచేయడం వల్ల లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. రైట్ గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళు చక్కగా పరిస్థితులు ఇంకా అనుకూలించడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతు ఉన్నాడు వీళ్ళకి. కాబట్టి కేతువు డిప్రెషన్ నుంచి బయటపడేసేయాల. సో కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆల్ కలర్డ్ మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. గరిక గడ్డితో వినాయకుడికి పూజ చేసుకోవడము, లడ్డూలని పెట్టడము. ఆ తర్వాత చక్కగా వీళ్ళకి శని ఫేవరబుల్గా ఉన్నాడు, కేతువు బాగుండలేదు కాబట్టి గురుడు కూడా మనకి బాగున్నాడు. దీని రీత్యా ఏం చేయాలంటే మనం మేడి చెట్టును కూడా తీసుకొని చక్కగా మేడి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం గురువారం నాడు చేయడము, శ్రీ గురు చరిత్ర పారాయణం చేయడం ద్వారా అద్భుతంగా ఉంటుందమ్మా. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.